So today topic threads. మనం ప్రీవియస్ క్లాస్లో వాట్ ఈజ్ మల్టీ థ్రెడ్ అండ్ వాట్ ఈజ్ మల్టీ ప్రోగ్రామింగ్ అని మనం చూసాం. సో ఈరోజు ఏంటి అంటే థ్రెడ్ అంటే ఏంటి, మనం ఆ థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలి, సో ఎన్ని వేస్లో మనం థ్రెడ్ని యాక్సెస్ చేయొచ్చు అనేది ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద డెఫినేషన్ ఆఫ్ ఏ థ్రెడ్, ఇట్ ఈజ్ ఏ థ్రెడ్ ఈజ్ ఏ సిమిలర్ టు ఏ ప్రోగ్రామ్. సో మనకు ఒక థ్రెడ్ అనేది ఏంటంటే ఒక స్మాల్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. సో ప్రోగ్రామ్లో ఒక సబ్ పార్ట్నే మనం ఒక థ్రెడ్ అని చెప్పి కాల్ చేయొచ్చు. సో ఏ థ్రెడ్ ఈజ్ ఏ సిమిలర్ టు ఏ ప్రోగ్రామ్ అండ్ ఇట్ హ్యాస్ ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఎవ్రీ థ్రెడ్ హ్యాస్ ఏ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో దట్ హ్యాస్ ఏ సింగిల్ ఫ్లో ఆఫ్ కంట్రోల్. సో ఒకటే ఫ్లో ఆఫ్ కంట్రోల్లో మనం పెర్ఫామ్ చేస్తూ ఈ థ్రెడ్స్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తాం. సో ఎట్ ఏ టైం ఒక ప్రోగ్రాంలో, ఒకే జావా ప్రోగ్రాంలో ఒక్క థ్రెడ్ మాత్రమే తీసుకోవాలని ఏం లేదు, మనం ఎన్ని నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ అయినా తీసుకోవచ్చు. సో ఇక్కడ థ్రెడ్స్ అనేవి ఏంటి అంటే ఇట్ హ్యాస్ ది బిగినింగ్ ఆఫ్ ఏ బాడీ అండ్ ఎండ్ ఆఫ్ ది బాడీ అండ్ ఎగ్జిక్యూట్ కమాండ్స్. సో అంటే ప్రతి థ్రెడ్కి కూడా స్టార్టింగ్ ఉంటుంది, ఎండింగ్ ఉంటుంది అండ్ మిడిల్ ఆఫ్ ది ప్రాసెస్ అంతా కూడా మనం సీక్వెన్షియల్గా వన్ బై వన్ ఎగ్జిక్యూషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి హౌ టు క్రియేట్ ఎ థ్రెడ్, దట్ ఈస్ క్రియేటింగ్ థ్రెడ్స్. సో థ్రెడ్స్ క్రియేషన్కి వచ్చేసరికి మనం ఎన్ని టైప్స్లో క్రియేట్ చేయొచ్చు అంటే 2 టైప్స్లో క్రియేట్ చేయొచ్చు. అంటే ఓన్లీ వన్ వేనే కాదు, మనకి క్రియేటింగ్ థ్రెడ్స్ కోసం 2 వేస్ ఉన్నాయి. అందులో నెంబర్ 1 వచ్చి బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్, and the second one by implementing runnable interface. ఓకే, సో 2 వేస్లో మనం థ్రెడ్స్ని క్రియేట్ చేయొచ్చు. ఫస్ట్ బిఫోర్ గోయింగ్ దిస్ టాపిక్ క్రియేటింగ్ థ్రెడ్స్, మనకి ముందుగా ఇన్హెరిటెన్స్ టాపిక్ అనేది ఫస్ట్ తెలియాలి. ఇన్హెరిటెన్స్ టాపిక్లో మనకి థ్రెడ్ క్లాస్ని ఎలా ఎక్స్టెండ్ చేస్తాం అంటే మన యూజర్ డిఫైన్ క్లాస్కి ప్రీ డిఫైన్డ్ థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. నెక్స్ట్ రనబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. సో ఫస్ట్ దీనికి ముందు మనం ఏంటి అంటే క్రియేటింగ్ థ్రెడ్కి ముందుగా ఇన్హెరిటెన్స్ టాపిక్ తెలిస్తే మనకి ఇది ఈజీగా అర్థమవుతుంది. సో ఫస్ట్ బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ అయినా కూడా, బై ఇంప్లిమెంటింగ్ రన్నబుల్ ఇంటర్ఫేస్ అయినా కూడా, ఈ రెండు కూడా మనకి ఆల్రెడీ డిఫైన్డ్ ప్యాకేజెస్లో, దట్ ఈస్ ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ నుంచి మనం దీన్ని ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనం యాక్సెస్ చేయడం జరుగుతుంది. సో బిఫోర్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత అంటే ఇది బై డిఫాల్ట్గా మనకి నార్మల్ ప్యాకేజ్లోనే ఉంటాయి. బట్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే రెండిట్లో కామన్, అంటే థ్రెడ్ క్లాస్ని ఇంపోర్ట్ చేసుకున్న, రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంపోర్ట్ చేసుకున్న, కామన్గా ఇక్కడ యాక్సెస్ చేసే ద మెయిన్ పార్ట్ ఈజ్ రన్ మెథడ్. సో ద మెయిన్ పార్ట్ అనేది ఏంటి అంటే రన్ మెథడ్. సో దిస్ ఈజ్ హార్ట్ ఆఫ్ ఎ థ్రెడ్. దీన్నే మనం ఏమంటామంటే హార్ట్ ఆఫ్ ఎ థ్రెడ్ అంటాం. అంటే రన్ మెథడ్ లేకుండా మనం థ్రెడ్స్ని ఎగ్జిక్యూట్ చేయలేము. సో మీరు ఏ టైప్లో యాక్సెస్ చేసినా కూడా ఫస్ట్ మనకి కావాల్సింది ఏంటి అంటే రన్ మెథడ్. సో ఆ రన్ మెథడ్ ద్వారానే మనం థ్రెడ్కి సంబంధించిన లాజిక్ అంతా కూడా మనం రన్ మెథడ్లో ఇంప్లిమెంట్ చేస్తూ ఈ థ్రెడ్ని మనం పెర్ఫార్మెన్స్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాం. సో ఫస్ట్ పాయింట్ బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్. అంటే బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్ మీన్స్ మీరు ఒక యూజర్ డిఫైన్ క్లాస్ తీసుకుంటారు, ఆ యూజర్ డిఫైన్ క్లాస్కి ప్రీ డిఫైన్ థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తారు. సో క్లాస్ని ఇన్హెరిట్ చేయాలంటే యూజింగ్ ఎక్స్టెండ్ కీవర్డ్. సో ఎక్స్టెండ్ చేసిన తర్వాత అందులో థ్రెడ్ క్లాస్లో ఉన్న రన్ మెథడ్ని మీరు మెథడ్ ఓవర్ రైడింగ్ చేస్తారు. అంటే ప్రీవియస్ ఆల్రెడీ ఇంపోర్ట్ చేసుకున్న థ్రెడ్ క్లాస్ అనేది సూపర్ క్లాస్, మనం తీసుకున్నది సబ్ క్లాస్. సో సూపర్ క్లాస్లో ఆల్రెడీ డిక్లేర్ అయిన రన్ మెథడ్ని మీరు ఇక్కడ మీ ఓన్ కోడ్తో ఏం చేస్తాము అంటే ఓవర్ రైట్ చేస్తాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ కూడా ఏంటి, రన్నబుల్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తాం. బట్ అగైన్ రన్నబుల్ ఇంటర్ఫేస్లో కూడా మనకి ఏం ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది, రన్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ ఉంది. ఆ రన్ అనే ప్రీ డిఫైన్డ్ మెథడ్ని మీ ఓన్ లాజిక్తో రన్ అనే మెథడ్తో దాని సేమ్ సిగ్నేచర్తో ఓవర్ రైట్ చేస్తారు. సో ఓవర్ రైట్ చేసేటప్పుడు ఇక్కడ మీరు ఎప్పుడైతే ఆ థ్రెడ్ అనే సబ్ క్లాస్, అంటే థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసిన సబ్ క్లాస్కి మీరు ఎప్పుడైతే ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తారో అప్పుడు మీరు ఆ థ్రెడ్ని స్టార్ట్ చేయొచ్చు.
సో మనకి ఇక్కడ లైఫ్ సైకిల్ అనేది ఒకటి ఉంటుంది థ్రెడ్కి. అంటే థ్రెడ్ అనేది స్టార్టింగ్ స్టేజ్, రన్నింగ్ స్టేజ్ అండ్ ఐడియల్ స్టేజ్ అండ్ ఎండ్ ఆఫ్ ది డెత్ స్టేజ్. సో ఇలా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేజ్ అంటే వన్ స్టేజ్ నుంచి అనదర్ స్టేజ్కి మనం మూవ్ అవ్వడానికి కొన్ని మెథడ్స్ యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. సో ఈ రోజు మనం ఒక థ్రెడ్ని ఎలా క్రియేట్ చేయాలి అనేది 2 వేస్లో కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ద ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్. సో బై ఎక్స్టెండింగ్ థ్రెడ్ క్లాస్లో ద ఫస్ట్ స్టెప్, డిఫైన్ ఏ క్లాస్ and extends thread class. Okay, number 2, then override run method. It contains the code. Okay, next runnable interface, that is second method. Same second method లో కూడా ఏంటి, ఫస్ట్ డిఫైన్ ఏ క్లాస్. సో మనం యూజర్ డిఫైన్ క్లాస్ తీసుకుంటాం. డిఫైన్ ఏ క్లాస్ దట్ ఇంప్లిమెంట్స్ రన్నబుల్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఇంప్లిమెంట్స్ అనే వర్డ్ ఎందుకు యూజ్ చేస్తాం మీకు తెలుసు కదా. మనం క్లాస్కి ఇంటర్ఫేస్ని యాడ్ చేసేటప్పుడు ఇంప్లిమెంట్స్ అంటాము, క్లాస్ని యాడ్ చేసేటప్పుడు ఎక్స్టెండ్స్ అంటాం. సో దట్స్ వై రన్నబుల్ ఇంటర్ఫేస్. సెకండ్ పాయింట్ యాజ్ ఈస్ రన్ మెథడ్ని ఓవర్ రైట్ చేస్తాం. అండ్ ఇట్ కంటైన్స్ ద కోడ్. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ థ్రెడ్ అండ్ రన్నబుల్ ఇంటర్ఫేస్. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూసిన తర్వాత మనకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ ది ఫస్ట్ ప్రాసెస్. సో దీన్ని బట్టి మనకి ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది. క్రియేటింగ్ థ్రెడ్. ఓకే, నెంబర్ 1 ప్రాసెస్ 1. ఓకే, దట్ ఈస్ P1 అని పెట్టాను, ప్రాసెస్ 1. సో ఈ ప్రాసెస్ 1లో ఫస్ట్ మనం ఏమనుకున్నాం, థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేయాలి. సో ఫస్ట్ థ్రెడ్ అనే క్లాస్ అనేది బై డిఫాల్ట్గా మనకి ఇంపోర్ట్ అయ్యే ప్యాకేజ్లోనే ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం ఏమీ లేదు. సో దెన్ క్లాస్. సో మీరు ఈ క్లాస్ని నార్మల్గా పబ్లిక్ వేలో తీసుకోవచ్చు, లేదు నార్మల్గా మీ ఇష్టమైన నార్మల్ ప్రైవేట్ మోడ్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే మనం ఇక్కడ ప్యాకేజెస్ అనే టాపిక్ తీసుకోవట్లేదు కాబట్టి సో నార్మల్ వేలో మనం తీసుకున్నాం. సో క్లాస్, దెన్ మనం తీసుకునే ఏదో ఒక, నేను థ్రెడ్ ఎగ్జాంపుల్ అని తీసుకుంటున్నాను. డైరెక్ట్ థ్రెడ్ అనే వర్డ్ తీసుకున్నారా ఎక్కడ ఎర్రర్ వస్తుంది. సో మీరు నార్మల్గా మీకు ఎలా కావాలంటే అది తీసుకోండి. క్లాస్ థ్రెడ్ ఈఎక్స్ అని తీసుకున్నాను. సో మధ్యలో స్పేస్ ఇస్తే ఎర్రర్ చూపిస్తుంది. థ్రెడ్ అనేది ఇక్కడ ఒక క్లాస్ కాబట్టి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. సో ఎక్స్టెండ్స్ మనం ఎక్స్టెండ్ చేస్తున్నాం. దేన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం, ప్రీవియస్గా ఉన్న థ్రెడ్ క్లాస్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. సో ప్రీవియస్గా ఉన్న థ్రెడ్ క్లాస్ అనేది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే దట్ ఈస్ ప్రీడిఫైన్డ్ క్లాస్ కాబట్టి ఎవ్రీ ప్రీడిఫైన్డ్ క్లాస్ స్టార్టింగ్ విత్ క్యాపిటల్ లెటర్. నెక్స్ట్, సో ఇక్కడ థ్రెడ్ని ఎక్స్టెండ్ చేసేసాం. ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది, క్రియేటింగ్ ఏ క్లాస్ అండ్ ఎక్స్టెండ్స్ థ్రెడ్ క్లాస్. నెక్స్ట్ వన్, ఓవర్రైడ్ రన్ మెథడ్ మీన్స్ సేమ్ యాజ్ టీజ్ ఈ థ్రెడ్ క్లాస్లో రన్ మెథడ్ ఎలా అయితే ఉందో సేమ్ అలానే మనం తీసుకోవాలి. దట్ ఈస్ పబ్లిక్ వాయిడ్ రన్, దాని యొక్క సిగ్నేచర్ పబ్లిక్ వాయిడ్ రన్. ఈ మధ్యలో మీరు ఏ లాజిక్ అయితే ఇస్తారో ఆ కోడింగ్ మనకి థ్రెడ్ యొక్క వర్క్ అవుతుంది. ఓకే, నేను సింపుల్గా సిస్టమ్ డాట్ అవుట్ డాట్ println దిస్ ఈజ్ మై ఫస్ట్ థ్రెడ్. సో మనం ఏదైనా ఇవ్వచ్చు, వర్క్ అయినా ఇవ్వచ్చు. ఈ బ్లాక్ మొత్తంలో నేను సింపుల్గా ఇది ఫస్ట్ ప్రోగ్రామ్ కాబట్టి నార్మల్ లాజిక్ ఇస్తాను. దిస్ ఈజ్ మై ఫస్ట్ థ్రెడ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్. సో సింపుల్గా ఒక మెసేజ్ ఇచ్చాను. ఆఫ్టర్ దట్ నేను రన్ మెథడ్ని క్లోజ్ చేసేస్తున్నాను. సో సింపుల్లీ వన్ మెసేజ్ అంతే. నెక్స్ట్ మనం ఈ క్లాస్ని క్లోజ్ చేయట్లేదు, ఎందుకంటే రన్ చేయాలి అంటే మనకి మెయిన్ మెథడ్ కావాలి. సో నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ void main of
string args. ఓకే, నెక్స్ట్ మనం ఇప్పుడు రన్ మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే అది ఏ క్లాస్లో ఉంది, థ్రెడ్ అనే క్లాస్లో ఉంది. ఆ థ్రెడ్ అనే క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. సో దెన్ థ్రెడ్ మీరు ఏ లెటర్స్ తీసుకుంటే ఆ లెటర్స్తో కంపల్సరీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు రాంగ్ ఇచ్చినా కూడా కేస్ సెన్సిటివ్ ప్రాబ్లం వస్తుంది. థ్రెడ్ t1 ఈక్వల్ టు న్యూ స్పేస్ థ్రెడ్ ఆఫ్. ఓకే, సో నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేశాను. ఆబ్జెక్ట్ నేమ్ t1. ఇప్పుడు ఈ రన్ మెథడ్ని యాక్సెస్ చేయాలి అంటే బై యూజింగ్ t1. సో t1తో మనం ఆ రన్ మెథడ్ని కాల్ చేస్తాం. దెన్ t1 డాట్. సో నేను నెక్స్ట్ లైఫ్ సైకిల్లో క్లియర్గా మనం అన్ని మెథడ్స్ చూస్తాం. సింపుల్గా ఇప్పుడు నేను ఒక మెథడ్ చెప్తున్నాను, స్టార్ట్. మనకి థ్రెడ్ అనేది రన్ మెథడ్ ద్వారా స్టార్ట్ అవ్వాలి అంటే, రన్నింగ్ స్టేజ్లోకి రావాలి అంటే మనం కాల్ చేయాల్సిన మెథడ్ స్టార్ట్ మెథడ్. సో దెన్ t1 డాట్ స్టార్ట్ ఆఫ్. సో ఇక్కడ మీకు జనరల్గా డౌట్ వస్తుంది ఏంటి అంటే, మనం రన్ మెథడ్లో లాజిక్ రాసాం బట్ స్టార్ట్ అని కాల్ చేస్తే ఎలా వెళ్తుంది అంటే, సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ ఆఫ్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్. అంటే స్టార్ట్ అనే మెథడ్ ద్వారా మనం ఈ రన్ అనే రన్నింగ్ స్టేజ్లో ఉన్న థ్రెడ్ని ఇన్వోక్ చేస్తున్నాం. అది మనకి అక్కడ కనెక్షన్. సో స్టార్ట్ అనేది ఎప్పుడైతే కాల్ చేస్తామో దెన్ ఇట్ ఇన్వోక్స్ రన్ మెథడ్. ఓకే, అది కూడా ఇక్కడ లాజిక్తో ఆ థ్రెడ్ అనే ప్రీడిఫైన్లో ఉన్న దాన్ని ఓవర్ రైట్ చేస్తూ మనం ఇన్వోక్ చేస్తున్నాం. సో దెన్ t1 డాట్ స్టార్ట్ అనగానే రన్ మెథడ్ ఇన్వోక్ అవుతుంది. సో దెన్ నేను క్లాస్ అనేది క్లోజ్ చేశాను. సో ఇది ఇన్వోక్ అవ్వగానే మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, దిస్ ఈజ్ మై ఫస్ట్ థ్రెడ్ అండ్ ఇట్ ఈస్ రన్నింగ్ అని వస్తుంది. ఓకే, సో మీరు ఇక్కడ ఏమైనా నెంబర్స్ ప్రింట్ అవ్వడం, 1 to 10 నెంబర్స్ ప్రింట్ అవ్వడం, అలా మీరు ఎన్ని థ్రెడ్స్నైనా క్రియేట్ చేసుకోవచ్చు. సో అన్ని థ్రెడ్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా మనకి సేమ్ రన్ అనే మెథడే ద మెయిన్ హార్ట్ ఆఫ్ ది థ్రెడ్. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ ప్రాసెస్. అంటే ఫస్ట్ ప్రాసెస్లో మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ థ్రెడ్ అనే క్లాస్ని ఎక్స్టెండ్ చేసాము, రన్ అనే మెథడ్ని ఓవర్ రైట్ చేసాం. సో దిస్ ఈజ్ ఫస్ట్ ప్రాసెస్. నెక్స్ట్ ప్రాసెస్ సెకండ్ వన్ ఏంటి, సేమ్ మనం ఒక క్లాస్ తీసుకోవాలి, ఆ క్లాస్కి రన్నబుల్ అనే ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి. సో దెన్ క్లాస్ ఎగ్జాంపుల్ ఇంప్లిమెంట్స్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చి మనకి ఇంప్లిమెంట్స్. నెక్స్ట్ రన్నబుల్. రన్నబుల్లో మనకి ఆర్ అనేది క్యాపిటల్ లెటర్. ఓకే, దట్ ఈస్ ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్, నాట్ క్లాస్, ప్రీడిఫైన్ ఇంటర్ఫేస్. నెక్స్ట్ అగైన్ ఓవర్ రైట్ ద సేమ్ రన్నబుల్ ఇంటర్ఫేస్లో ఉన్న రన్ మెథడ్ని మనం ఓవర్ రైట్ చేస్తున్నాం. నెక్స్ట్ పబ్లిక్ వాయిడ్ రన్. సో ఇక్కడ కూడా సేమ్ మనకి రన్నబుల్లో కూడా రన్ మెథడ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా నేను ఒక సింపుల్ మెసేజ్తో ఫినిష్ చేస్తున్నాను, సిస్టమ్ డాట్ out dot println first thread running. ఓకే, నెక్స్ట్ రన్ మెథడ్ క్లోజ్ చేసాను. ఆఫ్టర్ దట్ ఈ మెథడ్ ఉన్న ఎగ్జాంపుల్ అనే క్లాస్కి మీరు థ్రెడ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తారో అప్పుడు మనకి దీన్ని యాక్సెస్ చేసుకునే ఛాన్స్ వస్తుంది. నెక్స్ట్ ఐఎమ్ టేకింగ్ మెయిన్ మెథడ్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఆఫ్ string args. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఈ మెథడ్లో ఇక్కడ సెకండ్ ప్రాసెస్లో చిన్న చేంజ్ ఏంటంటే, ఫస్ట్ ఈ క్లాస్కి ఎగ్జాంపుల్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేద్దాం. దట్ ఈస్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వల్ టు న్యూ స్పేస్ ఎగ్జాంపుల్ ఆఫ్. సో ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం. నెక్స్ట్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ స్టెప్, ప్రీడిఫైన్గా ఉన్న థ్రెడ్ క్లాస్కి ఈ ఆబ్జెక్ట్ని పాస్ చేస్తాం. సో నెక్స్ట్ thread thread, that is predefined class t1 equal to new space thread of e. ఓకే, సో మన క్లాస్ యొక్క ఆబ్జెక్ట్ని ఆల్రెడీ ప్రీడిఫైన్గా ఉన్న థ్రెడ్ క్లాస్కి మనం పాస్ చేసాం, కన్స్ట్రక్టర్కి పాస్ చేసాం. సో ఇక్కడ t1 యాక్సెస్ ఈ క్లాస్, సో t1 యాక్సెస్ ఎగ్జాంపుల్ క్లాస్, దెన్ t1తో మనం t1 డాట్ స్టార్ట్ ఆఫ్ అని చెప్పి కాల్ చేయాలి. అంటే ఇక్కడ రన్నబుల్ ఇంటర్ఫేస్ ద్వారా చేస్తే మీరు ఇదొక స్టెప్ ఎక్స్ట్రా చేయాల్సి ఉంటుంది. అదే థ్రెడ్ క్లాస్ ఎక్స్టెండ్ చేయడం ద్వారా చేస్తే మీరు సింపుల్గా డైరెక్ట్గా మీరు అదే ఆబ్జెక్ట్తో మీరు అందులో ఉన్న మెథడ్స్ని యాక్సెస్ చేయొచ్చు. ఇంకా చాలా మెథడ్స్ ఉంటాయి స్టార్ట్తో పాటు, అవి కూడా మనం నెక్స్ట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్లో చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్, అండ్ దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్
2 మెథడ్స్ ద్వారా మనం థ్రెడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. సో దీన్ని కంపల్సరీ విత్ ఎగ్జాంపుల్స్తోనే మీరు ఎగ్జామ్లో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. అండ్ మనకి డిఫరెంట్ నెంబర్ ఆఫ్ థ్రెడ్స్ ఇచ్చినప్పుడు ఏ థ్రెడ్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది బేస్డ్ ఆన్ విచ్ మెథడ్స్ అంటే అది లైఫ్ సైకిల్ కంప్లీట్ అయిన తర్వాతే మనకి ఆ కాన్సెప్ట్ అర్థమవుతుంది. కాబట్టి ఇక్కడ నేను ఓన్లీ స్టార్ట్ మెథడ్తో సింపుల్ ప్రోగ్రామ్ చెప్పాను. ఆఫ్టర్ లైఫ్ సైకిల్ ఆఫ్ ఎ థ్రెడ్ మనం ఒక డెప్త్ ప్రోగ్రామ్ చూద్దాం.